హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? రండి, మరి దేవుని మాటలు ప్రతిరోజు మీ దగ్గర తీసుకొస్తున్నాను. దేవుడిచ్చిన సందేశాలు, పరిశుద్ధ లేఖనాలలోని ప్రతి అంశాన్ని ఇంచుమించు మనం ఈ పాటికే ధ్యానించాం. మరి ఎంత ధ్యానించినా, ఎంత చదివినా, ఎంత పఠించినా, ఎన్ని సంవత్సరాలుగా బోధిస్తున్న అనుదినము దేవునికి వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము ఫ్రెష్గా ఆకాశము నుండి ఆనాడు ఇశ్రాయేలులకు మన్నా కురిపించినట్లు తన ఆధ్యాత్మిక ఆహారాన్ని మన అవసరతలకు తగినట్లుగా ఆయన అందిస్తాడు. ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక నూతన దినమును మాకు ఇచ్చున్నావు. ప్రతి దినము ఒక కొత్త దినముగా మాకు ఇస్తున్నావు అన్నది మేము గుర్తించుటకు, మా సమయాన్ని సద్వినియోగపరుచున్నట్లుగా, ప్రతి దినమును నీ నామాన్ని మహిమపరచున్నట్లుగా, స్తుతితో ప్రారంభించి స్తుతితో ముగించినట్లు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిజం చెప్పండి, తెల్లవారింది అంటే మీలో ఎంతమందికి సంతోషం? ఏంటండి, చాలామందికి తెల్లరిదా, లేవాలా, పనులు, భారాలు, అయ్యో చాలా విషయాలు అని మార్నింగ్ లేవటమే ఆ బద్ధకం. లేచాక ఇంకా సనగటం, గొనగటం, విసుక్కోవటం, బాధపడటం, ఆలోచించటం, ఆ సెల్ ఫోన్ పట్టుకొని గెలకటం, ఇవన్నీ ఏంటండి ఇది? ఆధ్యాత్మికంగా జీవించే వారికి, జీవించగోరు వారికి ఇవి ఎంత మాత్రమో తగదు. ఉదయం లేచిన వెంటనే మరొక రోజు ఇచ్చాడండి దేవుడు, మనల్ని ఆయుష్ ఇచ్చాడు మనకి. మరొక ఎంత త్వరితముగా ఈ నూతన సంవత్సరం గతించిపోతుందో చూడండి. టక డేట్స్ దాటిపోతూనే ఉన్నాయి కదా. ఏమైనా సాధిస్తున్నామా? ఏమైనా దేవుని నామానికి ప్రయోజనకరమైన జీవితాన్ని జీవిస్తున్నామా? మన బ్రతుకులో, మన కుటుంబాల కొరకు, మన కొరకు ఏమైనా ఆధ్యాత్మిక బలాన్ని సంపాదించుకున్నామా? మన అవసరతల కొరకు మనం ప్రయాసపడుతున్నామా? మన రాబడి దీవించబడుతుందా? మన ప్రయాసలకు ప్రతిఫలం పొందుతున్నామా అని ఆలోచించుకోవాలండి. విస్తారమైన పనులు మనల్ని ఎప్పుడు కూడా విసుగుదలకు గురి చేస్తాయి. అందుకే ప్రభు మార్తతో చెప్పాడు, మార్త నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడిపోతావు, ఆతురపడిపోతావు. అవసరమైనది ఒక్కటే, ముందు నా పాదాల దగ్గర కూర్చొని, ఇదిగో మరియ చూడు, యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుతుంది. మొట్టమొదట దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా నాకు బోధించు అని మీరు ప్రార్థించుకుంటే, ప్రభువును స్తుతిస్తూ దినచర్య ప్రారంభిస్తే, దినం మీకు చాలా పొడుగ్గా ఉన్నట్టు, ఎక్కువ పనులు చేసినట్లు, సంతృప్తిగా నిద్రకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో కీర్తన 1:1-3 అంటే 113వ కీర్తన గమనిస్తే 2వ వచనములో, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతించబడునుగాక, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతింపదగినది. ఉదయమే నీవు స్తుతితో నీ దినచర్యను ప్రారంభిస్తే దినమంతా స్తుతిస్తూ ఉంటావు. ఉదయమే నీవు దినచర్యను కోపంతోనో, బాధతోనో, విచారంతోనో, విసుగుదలతోనో, సనుగులతోనో ప్రారంభించావా, ఇక ఆ రోజంతా చిరాకుగానే ఉంటుంది. పాటలు పాడేటప్పుడండి, ఒక పాట మొదలుపెట్టినప్పుడు అది కరెక్ట్ ట్యూన్లో మొదలు పెట్టకపోతే ఇంకా పాట అంతా తప్పుడు రాగంలోనే వెళ్ళిపోద్దాం. అలాగే మన జీవితంలో మనం ఉదయము దేవునితో మనం ఆనందంగా సమయం గడిపితే దినమంతట్లో దేవుని సహాయం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఉదయం లేచినట్టునే స్తుతించండి. ఆకాశ పక్షుల్లో చూడండి, లేచినట్టునే కిచకిచలాడతాయి. ఎన్ని రకాల శబ్దాలు మీరు బయటకు వెళ్తే వింటారో,
సృష్టి అంతా దేవుణ్ణి స్తుతిస్తుంది. ఆ సూర్యోదయం, ఆ సూర్యుడు ఉద్భవిస్తున్నప్పుడు, పైకి వస్తున్నప్పుడు చూడండి ఎంత అందంగా ఆ మూమెంట్ ఉంటుంది చూడండి. ఆ సూర్యుడు, ఆ ఎర్రటి సూర్యుడు బయలుదేరి రంగు బ్రైట్గా తయారైనట్లు మనం కూడా ఉదయమే దేవా నీకు స్తోత్రం, ఇంకొక రోజు ఇచ్చావు వందనాలు, నాకు ఆయుష్ ఇచ్చావు వందనాలు, నాకు ఆరోగ్యం ఇచ్చావు వందనాలు, నాకు కుటుంబం ఇచ్చావు వందనాలు. ఒక్కటి కాదండి, ఎన్ని ఇచ్చాడో దేవుడు మనం మర్చిపోతున్నాం. ఏదన్నా ఒకటి లేకపోతే అది లేదు 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 అనుకుంటున్నామే కానీ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మీరు ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నారా? మీకు బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు, బిడ్డలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు కుటుంబం ఇచ్చారు, కుటుంబాలు లేని వాళ్ళు ఎంతమందో ఉన్నారు? మీకు తల్లిదండ్రులు ఇచ్చారు, తల్లిదండ్రులు లేని అనాథలు ఎందరో ఉన్నారు. నీకు భర్తనిచ్చాడు, భర్త లేని విధవరాలు ఎంతోమంది ఉన్నారు. నీకు భార్యని ఇచ్చాడు, సహకారి లేక పిల్లల్ని ప్రయాసతో పెంచుకునే పురుషులు ఉన్నారు ఈరోజు. నీకెన్నిచ్చాడు అనేది ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకుంటే, ఉదయమే నీవు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రారంభిస్తే ప్రతిరోజు ఇస్తూనే ఉన్నాడండి. ఒకరోజు ఇచ్చి ముగించింది కాదు దేవుడు. ఒకరోజు ఇచ్చేసి గింతేరా నీ రేషన్ అన్నట్టుగా చెప్పలేదే, ఆయన ఇస్తూనే ఉన్నాడండి. యెహోవా ఈరే, ఆయన ఎప్పుడు ఏది కావాలో చూసుకుంటూనే ఉన్నాడు. కొరత అనేది నీకు లేకుండా, కొదువు అనేది లేకుండా దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తూనే ఉన్నాడు. ఒకసారి ఆలోచించుకోండి, 10 సంవత్సరాల క్రితం నీ రాబడెంత, ఇప్పుడెంత? అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతూ ఉన్నావు. నువ్వు అన్ని విషయాల్లో దేవుని యొక్క దీవెన వర్ధిల్లటం గమనించుంటుంటాం. ప్రభువును స్తుతించండి ఉదయం లేచిన వెంటనే. మీరెవరైనా సరే, వృద్ధులైనా, పిల్లలైనా, యవనస్తులైనా, కుటుంబీకులైనా స్తుతితో ప్రారంభించండి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా కూడా ప్రభువు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలములను వ్యాపించి ఉన్నది. ఆయన మహిమ ఒక ఊరిలో కాదు, ఒక దేశంలో కాదు, ఒక చోట కాదు, ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. ఆకాశాలు ఎక్కడున్నాయని చూస్తే దాన్ని కొలత వేయగలిగినోడు ఎవరు లేరండి. ఆకాశం అంతా ఆయన మహిమ. అక్కడ మనం లైట్ వేస్తే ఇక్కడ మాత్రమే వెలుగు వస్తుంది, కానీ ఆయన వెలుగు, ఆయన మహిమ, ఆయన ప్రకాశం, ఆయన దీవెన, ఆయన కృప. ఆకాశము విశాలములు ఎంత పొడుగున్నాయో, ఎంత దూరంలో ఉన్నాయో, ఎక్కడెక్కడున్నాయో అక్కడంతా వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలిన వాడేవాడు. ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ఎంత గొప్ప దేవుడు నా దేవుడిని స్తుతించండి. మీ గురించే కాదు, మీకు ఇచ్చిన వాటిని గురించే కాదు, నా దేవుడు ఎంత అనంతుడు, ఎంత మంచివాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత దయగలిగిన వాడు, ఎంత శక్తి సంపన్నుడు, ఎంత ధారాళమైన హృదయం కలిగిన వాడు, ఎలాగూ క్షమించేవాడు, ఎంతగా ప్రేమించిన వాడు అని ఆయన చేసిన మేలును తలంచండి. ఆయన్ని ఒక్కసారి చూడండి. ఉదయమే నిన్ను నీవే చూసుకుంటున్నావు, అద్దంలో పోయి చూసుకొని ముసలోని అయిపోతున్నాను, బలహీనమైపోయాను, లేకపోతే ఇంకేదో అనుకుంటున్నావేగా. యేసు వైపు చూడండి, దేవుడిని చూడండి, ఆయన ప్రేమను చూడండి, ఆయన చేసిన సృష్టిని చూడండి. స్తుతి ఆటోమేటిక్గా మన గుండెల్లో నుంచి వస్తుందండి. ఎంత గొప్ప దేవుడు నా దేవుడు. నాకు ఇంత చిన్న విషయాలకు నేను ఎలా గింజుకుంటున్నాను. నేను నా దేవునికి అప్పచెప్తే అది చిటికలో చేసి పెడతాడు కదా. నాకు ఆయన నా అక్కని తీరుస్తాడు కదా. ఆయన నాకు కావాల్సినవి ఇస్తాడు కదా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కదా అనే ఆలోచన ఉంటేనండి ఆటోమేటిక్గా మీ హృదయంలో నుంచి కృతజ్ఞతలు, స్తుతులు వెల్లడి అవుతూనే ఉంటాయి. అంత గొప్ప దేవుడు నా దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఇంకా ఒక విషయం చూసినట్టు 9వ వచనం, 8వ వచనం, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు.
నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. యేసుని కలిగిన వాడు బీద కాదండి. బీదలుగా మనకు సువార్త అందినప్పుడు దేవుడు మనల్ని హెచ్చించాడు కనుక ఈరోజు దీవించబడ్డావు. నీ దీనస్థితిని, నీ పేద స్థితిని, గత స్థితిని నీవు మర్చిపోకూడదు. ఎప్పుడైతే నీవు ఏ స్థితిలో నుంచి ఈ స్థితిలోకి వచ్చావు అన్నది గుర్తు చేసుకుంటావో నీ గుండె నిండా స్తుతి ఉంటుంది. దావీదు జీవితంలో గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను తెచ్చి చక్రవర్తిగా సింహాసనం మీద కూర్చుండబెట్టావి అనే కృతజ్ఞతతో చూశారండి. నేను ఎక్కడున్నాను, ఇప్పుడు ఎక్కడున్నాను అన్నప్పుడు నీకు చెప్పక్కర్లేకుండా నువ్వు ఎక్కడో ఉన్నావు యేసయ్యతో ఉన్నవాడివి. ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు, ఒకప్పుడు తాగుబోతుగా ఉన్నప్పుడు, నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నప్పుడు, నిజదేవుణ్ణి ఎరగని మార్గంలో ఉన్నప్పుడు, మూర్ఖుడుగా ఉన్నప్పుడు, అజ్ఞానిగా ఉన్నప్పుడు నా యేసయ్య నా మనోనేత్రాలు తెరిచాడు. నా హృదయమును తన ప్రేమతో నింపాడు. తన యొక్క పరిశుద్ధతను నాకు ఇచ్చాడు అన్న కృతజ్ఞత మనం కలిగి ఉంటే, నీ దేవుని గొప్పతనాన్ని నువ్వు చూస్తే, ఆయన నీ పట్ల చేసిన గొప్ప కార్యాలు నీవు తలంచుకుంటే, ప్రాణమ యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని చెప్పటం కాదండి. రోజు ఆయన చేసిన మేలులు కనీసం ఒక 5-10 జ్ఞాపకం చేసుకో. దినమంతా నీ కృతజ్ఞత ఉంటుంది. నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాటల్లో స్తుతి ఉంటుంది. నువ్వు సాక్ష్యం ఇచ్చేటప్పుడు నీ సాక్ష్యంలో స్తుతి ఉంటుంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుని ఆనందంతో నింపబడిన వాడిగా ఉంటావు. ఇంకొక మాట ఉంది అక్కడ, ఆయన సత్తు లేని దానిని ఇల్లాలుగాను, కుమారులు సంతోషము గల తల్లిగాను చేయను. ఈ రోజున ఎంతోమంది గర్భఫలాలు లేక వేదన పడుతున్నారు. మీలో కొంతమంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో. వివాహమైంది, 4 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, 20 సంవత్సరాలు అయింది, ప్రార్థన చేయండి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. వారి విశ్వాసాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ఖచ్చితంగా వారి విశ్వాసమును బట్టి దేవుడి గారు వారికి ఒక అద్భుతం చేస్తాడు. ఇక నీకు పిల్లలు పుట్టరు అని వైద్యులు చెప్పిన వారు అనేక మంది ఈ రోజున చక్కటి బిడ్డలను ఎత్తుకొని సాక్ష్యం ఇస్తున్నారు. అవును, నీకు లేరు అనే దాన్ని దిగులు పడక, ఎవరో ఏదో అన్నారు అని ఆ కృంగిపోక అడుగు. ఆ అన్న ఏడుస్తూ ఉండేది పిల్లలు లేరని, అందరూ ఏడిపిస్తూ ఉండేవారు. భర్తను అడిగితే నన్ను చేయమంటావు అనేవాడు. కానీ ఒకరోజు వెళ్ళి దేవుణ్ణి అడిగింది, దేవునితో చెప్పుకుంది. ఇచ్చాడా లేదా? బిడ్డనిచ్చే నీకు ఇస్తానంటే ఒక బిడ్డ ఇచ్చింది, ఒక బిడ్డని ఇచ్చాడు, బిడ్డని దేవునికి ఇచ్చింది, మళ్ళీ 5 బిడ్డలు దేవుడు ఇచ్చాడు. అవును, దేవుడు నీ కొరత ఉంటే దేవుణ్ణి అడుగు, స్తుతితో అడుగు, నీ విన్నపాన్ని కృతజ్ఞతతో తెలియచేయి, విశ్వాసంతో తెలియచేయి. నువ్వు ఒక చిన్నది అడిగే ముందు దేవుని గొప్పతనాన్ని ధ్యానిస్తే నువ్వు అడిగే దాంట్లో నీకు నమ్మకం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, నువ్వు దాన్ని పొందుకోగలుగుతావు. ఈ ఉదయం దేవుని స్తుతించడం మొదలుపెట్టండి. ఈ రోజంతా ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఎవరు విసిగించినా, ఎన్ని ఘటనలు మీరు ఎదుర్కోవాల్సి వచ్చినా, ప్రతిదీ నా మేలు కొరకేనని, నా ప్రభు ఎరుగునని ధైర్యంతో, విశ్వాసంతో, ఆనందంతో ప్రభువును స్తుతించండి. మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ మానసిక వ్యవస్థ బాగుంటుంది, మీ బ్రెయిన్ బాగుంటుంది, మీకు మంచి నిద్ర వస్తుంది, మంచి సమాధానం ఉంటుంది. మీరు బీపీలు, షుగర్లు, ఇవి అని ఏంటంటే అంటారు కూడా, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఉండకుండా ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, స్తుతి కృతజ్ఞతలతో ప్రభు కొరకు జీవించగలుగుతారు. అటు జీవితాలను ప్రభు మనకి ఇచ్చినగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం ఒక్కసారి నాయన మా గుండెల్లో స్తుతి పుట్టించు నాయన. 1, 2 ఎన్ని మేలులు మేము పొందుచున్నామయ్యా, ఎన్ని విషయాలలో నువ్వు స్తుతికి పాత్రుడవయ్యా. స్తుతియాగము చేయటం మాకు నేర్పించు నాయన. స్తుతి కృతజ్ఞతలు కలిగి జీవిస్తూ నీ నామాన్ని మహిమపరచినట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయం ఇచ్చాడు. ఎవరు కొరతలో ఉన్నారో, ఎవరు అవసరతలో ఉన్నారో, ఎవరు ఏది లేదనుకుంటున్నారో అట్టి రాని నీవిస్తావన్న విశ్వాసంతో, స్తుతి కృతజ్ఞతలతో అడగడానికి పొందిన ఆయన నిన్ను మహిమపరచుటకు సహాయం దయచేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడేడుగాక. ఆమేన్.
దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100088 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షాన మేము ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభువు మీకు సాయం చేస్తాడు. మీ ఇతర దేశాల్లో ఉంటే 9100100088 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ ద్వారా మీ ప్రైజ్ రిపోర్ట్స్, ప్రేయర్ వర్డ్స్ కూడా తెలియజేయండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీకోసం ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానం, 3 గంటలకు హెచ్చరిక, రాత్రి 9 గంటలకు కలవరి ప్రతినిధి, తెల్లవారుజాము 12 గంటలకు మన్నా మనకు 4 సార్లు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఇంకా అనేక విషయాలు మేము పోస్ట్ చేస్తున్నాం. మీకు మరిన్ని వివరాలు కావాలంటే www.jaipal.org అనే వెబ్సైట్ని మీరు దర్శించండి. డైరెక్ట్గా మీరు వెబ్సైట్లోంచి యూట్యూబ్లో కూడా వెళ్ళొచ్చు. కల్వరి ప్రేమధారాన్ని మా పత్రికను అనేక మంది చదివి మేలు పొందుతున్నారు. ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఎంతగానో ఆదరించగలిగిన, బలపరచగలిగిన ఈ కల్వరి ప్రేమధార పత్రిక ప్రింటెడ్ కాపీ కావాలంటే మీ అడ్రస్ను వాట్సాప్ చేయండి. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మా వెబ్సైట్కి వెళ్ళి ఈ లేటెస్ట్ జనవరి, ఫిబ్రవరి మ్యాగజైన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి, రాత్రి 9 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక.